హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మనము 2 days బ్యాక్ మనము తీగజాతి మొక్కల కోసం అని చెప్పేసి కట్టెలతో మనము పందిరి వేయడం జరిగింది ఫ్రెండ్స్. అది వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అది మీరు చూడండి. అది కట్టెల ద్వారా మనం ఏ విధంగా మనం పందిరి కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి దాంట్లో నేను చూపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు వీడియోలోకి వస్తే మనము 2 days బ్యాక్ కట్టెలతో మనము చిన్న పందిరి వేసుకోవడం జరిగింది కదా, అంటే తీగజాతి మొక్కల కోసము. ఆ మొక్కలు ఇప్పుడు మనం కట్టిన తర్వాత అవి ఎలా ఉన్నాయో అదేవిధంగా ఆ మొక్కలు ఏ విధంగా మనకి వచ్చాయో కూడా చూపిస్తాను. తర్వాత మన పందిరి వేయడం వల్ల చిన్న చిన్న టిప్స్ అనేటివి కొన్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మన వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనము ఆ పందిరి ఎలా ఉంది, ఆ మొక్కలు ఎలా ఉన్నాయి కూడా ఇప్పుడు మనం వేసినటువంటి వీడియోలో పందిరండి తీగజాతి మొక్కల కోసం అని చెప్పేసి ఇప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. చూశారు కదా, మనము ఇక్కడ ఈ తీగజాతి మొక్కల కోసం అని చెప్పేసి అనేక విధాలుగా మనకు తోచినటువంటి మెత్తల్లోనే మనము జాగాన్ని బట్టి అదేవిధంగా స్థలాన్ని బట్టి కూడా మనం ఈ విధంగా పందిరి అనేది తీగజాతి మొక్కల కోసం అని చెప్పేసి మనము తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము ఈ తీగజాతి మొక్కలు వీటిని మనం పెంచుకోవాలంటే మనం కింద వీటికి సపోర్ట్ అనేది పందిరి అనేది లేదంటే ఒక ఫెన్సింగ్ మాదిరి ఒక ట్రెల్లిస్ అంటారు కదా పందిరి, డిఫరెంట్ టైప్లో మనము పందిర్లు తయారు చేసుకొని వీటిని పెంచుకునేకి అనువుగా ఉంటుంది. ఇలా మనము చూశారు కదా, ఈ టైప్స్ ఆఫ్ నాకు తోచినటువంటి ఈ పందిరిని నేను తయారు చేసుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు కొమ్మలన్నీ కిందికి వెళ్ళిపోయి ఉండేటివి అనమాట. కిందికి వెళ్ళిపోవడం వలన మనకి ఈ కాయకు సంబంధించిన ఈ చెట్టుకు సంబంధించిన ఈ తీగజాతి మొక్కకు సంబంధించిన కాయలు అనేది కింద పడి వాటి మచ్చలు వస్తాయి. అదేవిధంగా కాయ కూడా డ్యామేజ్ అయిపోయేసి మనకి దిగుబడి అనేది రాదండి. మనం ఈ విధంగా మనకు తోచినటువంటి మనకి ఎలా వీలైతే మీకు ఎలా కట్టుకోవడానికి పాసిబుల్గా ఉంటుందో ఆ విధంగా మనము ఈ పందిరి కట్టుకున్నట్లయితే మనకి చూశారు కదా, ఈ విధంగా ఈ మొక్క అనేది ఇక్కడ ఉంది, ఇలా పాకుతూ వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా ఇలా వచ్చిందనమాట. తర్వాత ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇవి ఎందుకంటే మనకి ఈ పందిరి అనేది మొక్కలకి చాలా మనకి ఉపయోగం ఉంటుందండి. ఈ విధంగా మనము ఏదైనా సరేనండి, మనం మొక్క నాటితే కదండి దానికి మనము ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సపోర్ట్ ఇచ్చినప్పుడే మనము ఈ విధంగా ఇది పైకి రావడం జరుగుతుంది. ఈ పందిరికి ఈ విధంగా నేను తాడు కట్టాను కదా, నేను తాడు కట్టిన తర్వాత మీరే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది అల్లుకుంటూ వెళ్ళింది, ఇలా వెళ్తుందనమాట. తర్వాత ఇటుపక్క కూడా చూడండి, అది నేను ఇటుపక్క వేసాను, ఇది ఇలా వెళ్ళింది చూడండి. ఈ పందిరికి అల్లుకుంటూ వెళ్ళింది. తర్వాత మనకి ఇవి హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా మంచి మనకి అనువుగా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా చూడండి, ఇవి ఎలా వచ్చాయో పై వరకు అవి సపోర్ట్ తీసుకుంటూ ఇట్లా పైకి వెళ్ళడం జరిగింది చూడండి. ఇది మనకి దాదాపుగా 2 days 3 days అయింది మనము పందిరేసి 3 days. తర్వాత ఇట్లా అంటుకుంటూ దానికి పాకుతూ వెళ్తుందనమాట. ఇలా వెళ్ళేసి మనకి ఈ పైకి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం కాయలు ఈ కింద పక్కన హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. మనకి పాలినేషన్ కూడా సెల్ఫ్ పాలినేషన్ కూడా అవుతుంది అనమాట. నేను ఇక్కడ ఇది దోసకాయ చెట్టు చూసారా, కాయ కూడా ఎలా ఉందో, కాయ చాలా బిగ్ సైజ్ అయిందండి. చూసారు కదా కాయ ఎలా ఉందో. మనం ఈ విధంగా క్రీపర్ కట్టుకున్నట్లయితే మనకి వెజిటేబుల్ ఈ మన తీగజాతి సంబంధించిన కాయలు అనేది కింద పడి పాడవకుండా చాలా బెనిఫిట్ మనకి ఈ పందిరి వలన ఉంటుందండి. కావున మనము ఏదైనా అంతేనండి, తీగజాతి మొక్కలకి మనం ఒక కట్టె కానీ లేదంటే ఇటువంటి తాడు సపోర్ట్ ఇచ్చినట్లయితే అది ఈజీగా పైకి వెళ్ళేసి మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్లో అయితే నేను వేసిన పందిరి మొక్కలు కూడా ఈ విధంగా
పాకుతూ వచ్చాయి. చూద్దాము ఎంతవరకు మనకి ఇందులో కాయలు వెజిటేబుల్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకోవడానికి వస్తాయో వేసి చూద్దామండి. చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట. చూడండి, ఫస్ట్ టైం నేను ఇంతకుముందు మనం పందిరి వేసేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉన్నాయి మొక్కలు, చాలా హెల్తీగా పెరిగాయి. పందిరికి అయితే ఈ విధంగా పాకుతూ చివరికి కొద్దిగా ఉంది అంతేను, పైకి ఇంకా 1 or 2 daysలో పైకి వచ్చేస్తాయి. మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి. మనకి క్రాప్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి, దోసకాయలు పిందెలు అనేవి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.